హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రోజా షమల్లిక్. సో మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో అక్క ఎన్టీ స్కాన్ అప్డేట్ ఇచ్చారు, కానీ టేఫా స్కాన్ అప్డేట్ ఇంకా ఏమీ పోస్ట్ చేయలేదేంటి, టేఫా స్కాన్ గురించి చెప్పండి అక్క, మీ టేఫా స్కాన్ ఎలా ఉంది ఏంటి అంతా ఓకేనా అని చెప్పేసి అడుగుతున్నారు. అలా అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో టేఫా స్కాన్ కూడా అయిపోయింది అండ్ గ్రోత్ స్కాన్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడైతే నిజంగా ప్రెగ్నెన్సీకి చాలా దగ్గరలో ఉన్నాను, అదే డెలివరీకి చాలా దగ్గరలో ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడి నుంచి టేఫా స్కాన్ గ్రోత్ స్కాన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మన పేరెంట్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ జెండర్ ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయి అని చెప్పి. సో దాని గురించి సరదాగా ఒక చిన్న వీడియో చేశాను. సో నాకైతే అమ్మాయి అనుకుంటున్నాను అబ్బాయి అనుకుంటున్నాను అన్న చెప్పేసి, సో అది కూడా వీడియో వచ్చేస్తుంది. సో ఈ వీక్లో ఈ వరుసగా వీడియోస్ వస్తాయి. అండ్ ఆఫ్టర్ దట్ హాస్పిటల్ బ్యాగ్ చేద్దామా లేదా అన్నది ఆలోచిస్తుందని, ఎందుకంటే మాకు హాస్పిటల్ చాలా దగ్గర అనమాట. దానికి బ్యాగ్ నీడ అంటే ఆబ్వియస్లీ కొన్ని తీసుకువెళ్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా పట్టుకు వెళ్ళకపోయినా మాకు చాలా దగ్గర కాబట్టి మా వారు కానీ లేదా మరి ఫ్యామిలీలో ఎవరైనా కూడా నాకు ఎప్పటికప్పుడు తెచ్చి పెడతారు. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ ఈసారి అయితే ప్రతిదీ నేనే కూడా ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళిపోతాము. తర్వాత మళ్ళీ మా వారు తెచ్చినా కూడా ఎక్కడ ఏది ఉందో వాళ్ళకి సరిగ్గా తెలియదు కదా. సో అలా అనుకుంటున్నాను. ఇన్ కేసు అలా పట్టుకెళ్ళాలి అనుకుంటే షూర్గా హాస్పిటల్ బ్యాగ్ వీడియో కూడా చేస్తానన్నమాట. సో లేట్ చేయకుండా టేఫా స్కాన్ అప్డేట్ ఏంటి అని చెప్పి వీడియోలో చెప్పేస్తాను. సో టేఫా స్కాన్ అయితే జరిగిందండి. అందరికి మ్యాక్సిమం చాలామందికి తెలుసు టేఫా స్కాన్ ఏంటి అన్నది. ఎన్టీ స్కాన్ అంటే ఈ మధ్య చేస్తున్నారు, ఇంతకుముందు ఎన్టీ స్కాన్ అన్నది పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. బట్ టేఫా స్కాన్ వచ్చేసరికి ఎప్పటి నుంచో ఫాలో అవుతూ వస్తున్నారు కాబట్టి టేఫా స్కాన్ అన్నది ఎందుకు చేస్తారు ఏంటి అన్నది మ్యాక్సిమం అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా బేబీలో ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసం ఈ టేఫా స్కాన్ చేస్తారు. అది కూడా 18 to 24 వీక్స్ మధ్యలో చేస్తారు. సో నాకైతే ఆగస్ట్లో చేశారు, అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్, నాకు 5th మంత్ ఎండింగ్కి అంటే 6th మంత్ స్టార్టింగ్ ఆ పీరియడ్లో చేశారనమాట. అండ్ టేఫా స్కాన్ అప్డేట్ వచ్చేసరికి అంతా బాగానే ఉందని చెప్పారు. బేసికల్గా టేఫా స్కాన్ 1 or 2 days కూడా పడుతుందని చెప్పేసి అంటారు. సాధారణంగా నాకు గోపతి బాబు బెల్లీలో ఉన్నప్పుడు కూడా, అంటే ఆ టైంలో ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా టేఫా స్కాన్ అది కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంది, 2 hours తీసుకుంది. అంటే డాక్టర్ చెక్ చేస్తుండగా టేఫా స్కాన్ చేస్తుండగా వెళ్ళి మళ్ళీ టిఫిన్ చేసి రమ్మని చెప్పారు. అప్పుడు నేను డాక్టర్తో ఆల్రెడీ టిఫిన్ చేసాను అంటే, ఏం పర్లేదమ్మా బేబీ తిరగట్లేదు ఒకసారి మళ్ళీ తినేసిరా అని చెప్పారనమాట. సో నేను మళ్ళీ వెళ్ళి దోశ, నా ఫేవరెట్ టిఫిన్ దోశ అనమాట. సో దోశ తినేసి వచ్చిన తర్వాత ఇంకొక 40 minutesలో అయిపోయింది. అంటే ఫస్ట్ ఒక 20 minutes, ఇప్పుడు 40 minutes, అలా చూసుకుంటే 1 hour పట్టిందనమాట నాకు. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో చెప్తే నెంబరు 15 to 25 minutesలో అయిపోయింది. చాలా చాలా మేగా అయిపోయింది. నార్మల్గానే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఈ ప్రెగ్నెన్సీకి కంపేర్ చేస్తే మూమెంట్స్ అయితే ఈ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ ఉన్నాయి. గోపతి టైంలో అంత ఎక్కువగా నాకు మూమెంట్స్ తెలిసేవి కాదు. ఆబ్వియస్లీ అంటారు సెకండ్ ప్రెగ్నెన్సీలో మూమెంట్స్ చాలా ఎర్లీగా తెలుస్తాయి అండ్ ఎక్కువ ఉంటాయని కూడా. నాకైతే స్టిల్ ఇప్పటికీ కూడా బేబీ మూమెంట్స్ అన్నవి తెలుస్తూనే ఉంటాయి అన్నమాట. ఎక్కువ యాక్టివ్ అనుకుంటా, నేను అలాగే అనుకున్నాను. గోపతి పొట్టలో ఉన్నప్పుడు ఎక్కువ మూమెంట్స్ లేకపోతే అంత యాక్టివ్ ఉండడేమో, వాళ్ళ డాడీ లాగే నెమ్మదిగా ఉంటాడేమో అని అనుకున్నాను. బట్ అంత రివర్స్ అనమాట, చాలా హైపర్ యాక్టివ్. సో ఇప్పుడు కూడా గెస్ చేయడానికి ఏమీ లేదు. సో టేఫా స్కాన్కి రిలేటెడ్ అంతా బాగానే ఉంది అని చెప్పారు. అండ్ స్కాన్ చూపిస్తూ రిమైనింగ్ మాట్లాడుకుందాం అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నర్సీపట్నంలో ఈ మధ్య డాక్టర్ అల్లు రమ్యాదేవి రేడియో డయాగ్నోసిస్ అనమాట, రేడియో డయాగ్నోసిస్ సెంటర్ అన్నది కొత్తగా ఓపెన్ చేశారు. సో ఈ ప్రెగ్నెన్సీలో నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడే ఏ స్కాన్ అయినా తీపించుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఎన్టీ స్కాన్ తీసుకున్నాను, తర్వాత అనామలీ స్కాన్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, టేఫా స్కాన్ అనమాట. ఇది కూడా నేను ఇక్కడే తీయించుకున్నాను అనమాట. సో తనైతే చాలా బాగా స్కాన్ చేస్తారండి. అంటే ఇక్కడ చూసారు కదా స్కాన్లో బేబీ యొక్క
లిమ్స్ అండ్ స్పైనల్ కార్డు అన్నీ చాలా చాలా బాగా తెలుస్తున్నాయండి. అండ్ చూసి కొద్దీ భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా మన బేబీని మనం అలా చూసుకోవడం. అండ్ బయటకు వచ్చే వరకు నాకు తెలిసి స్కాన్స్ అనేవి లేకపోతే అసలు మన బేబీ ఎలా ఉందో ఏంటో కూడా మనకు తెలీదు. సో ఈ స్కాన్స్, ఈ డెవలప్డ్ జనరేషన్ ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నాకు ఆల్మోస్ట్ బేబీని చూడాలనిపించినప్పుడల్లా ఇది ఓపెన్ చేసి చూసుకుంటాను అనమాట. సో నేనైతే ఆల్రెడీ మీకు చెప్పాను, డాక్టర్ సుధా మేడం దగ్గర చూపించుకుంటున్నాను అనమాట. అండ్ చెప్పాను కదా ఆగస్ట్ 28 ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ 5th మంత్ ఎండింగ్లో నేను ఈ టీఫా స్కాన్ అన్నది తీయించుకున్నాను అనమాట. సో సింగిల్ లైవ్ ఫీటస్ అనమాట. అండ్ అది టీఫా స్కాన్ టైంకి బ్రీచ్ పొజిషన్లో ఉందన్నమాట. అండ్ ప్లసెంటా వచ్చేసి యాంటీరియర్ ఉందన్నమాట. అది కూడా ఏంటి లిక్కర్ అంటే ఉమ్మల నీళ్ళు ఎంత ఉండాలో అంత కరెక్ట్గా ఉందని చెప్పేసి వచ్చారు. అండ్ టీఫా స్కాన్ టీఫా స్కాన్ ప్రకారం అయితే 152 హార్ట్ బీట్ ఉందంట. బేసికల్గా 150 అబవ్ ఉంటే బేబీ గర్ల్ అంటారు, 150 బిలో ఉంటే బేబీ బాయ్ అంటారు. బట్ అవన్నీ సైంటిఫికల్గా ఏమీ ప్రూవెన్ కాదండి, ఏదో చెప్తారు కానీ అవి ఏం నిజం కాదు. అండ్ ఇక్కడ బేబీ పార్ట్స్ అన్నీ కూడా పారామీటర్స్, ఫేటల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది సెంటీమీటర్స్లో మనకి చూపిస్తారనమాట. అండ్ ఎస్టిమేటెడ్ ఫేటల్ వెయిట్ వచ్చేసి 409 గ్రామ్స్ అంటే ±61 GM అంటే గ్రామ్స్ ఉండొచ్చు అని చెప్పారు. సో నాకు ఆ స్కాన్ ప్రకారం కూడా 21 వీక్స్ 5 డేస్ అంట. అండ్ ఎస్టిమేటెడ్ డేట్ Jan 3కి ఇచ్చారనమాట. సో డీటెయిల్డ్గా ఇదైతే నా టీఫా స్కాన్ ఇచ్చారు. డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫేటస్ వాస్ డన్ అని చెప్పేసి నీట్గా ఇచ్చారనమాట. సో ఈ టీఫా స్కాన్ అన్నది ఏంటన్నది మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా. స్ట్రక్చరల్ అంటే బాడీ పార్ట్స్ ప్రతిదీ ఎలా ఫామ్ అయింది ఏంటి, హెడ్ కానీ స్పైన్ కానీ నెక్ కానీ ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి మనకి ఆ స్కాన్ ద్వారా చెప్తారనమాట. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మనం ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది మనకి చెప్తారనమాట. అండ్ టీఫా స్కాన్ ఈ టైంలోనే ఎందుకు చేయించుకుంటారక్క అని చెప్పేసి మొన్న ఒక సిస్టర్ నన్ను క్వశ్చన్ చేశారు. బేసికల్గా 5th మంత్ ఎండింగ్లోనే ఎందుకు చేయించుకుంటారంటే అంతకన్నా ముందుగా మనం స్కాన్ చేయించుకున్న బేబీ పార్ట్స్ ఏమీ అప్పటికి ఫామ్ అవ్వవు. అండ్ అంతకన్నా లేట్గా చేయించుకుంటే ఒకవేళ నిజంగా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నా సరే మనం సెకండ్ ఆప్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదన్నమాట. అంటే అది రిస్క్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. అందుకోసమే మనకు ముందుగానే టీఫా స్కాన్ అదే టైంకి చేయించుకోమని చెప్తారనమాట. సో అప్పుడు మనం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏమున్నా సెకండ్ ఆప్షన్ తీసుకునే ఛాన్స్ మనకి ఉంటుంది. కాబట్టి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ స్మూత్గా వెళ్ళాలంటే ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయండి. పూర్వంలో అయితే ఇవేమీ ఉండేవి కాదు. పూర్వంలో ప్రెగ్నెన్సీస్కి ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు, ఇప్పుడే ఎందుకు ఇలాగా ఎక్టోపిక్లు కానీ లేదంటే మిస్క్యారేజ్లు కానీ ఎందుకు జరుగుతున్నాయని కూడా అడిగారు నన్ను. బేసికల్గా అప్పుడు కూడా ఉన్నాయండి. బట్ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఎంత అడ్వాన్స్డ్గా లేకపోవడం వల్ల మనకేం తెలియలేదు. ఈరోజు వీడియో ఇదే గైస్. స్టే ట్యూన్ టు మై ఛానల్.